Namaste people, welcome to our channel. Today's our topic is master slave JK flip flop, and this is the block diagram for the master slave JK flip flop, and it is a combination of two SR flip flops with a feedback connection. Feedback means from the output is connected to the input, and here first flip flop is referred as master and second flip flop referred as the slave. And here it is the block diagram, and this is the logic symbol for the master slave JK flip flop, and this is the circuit diagram for the master slave JK flip flop. And here first flip flop referred as master, and this master flip flop operates during the positive level of the clock, and the slave flip flop operates during the negative level of the clock pulse. And here there are four cases. In first case, j is equal to k is equal to 0, and when clock is 0, clock అనేది 0 ఇచ్చినప్పుడు ఆర్ 1 ఇచ్చినప్పుడు మనకి నాండ్ గేట్స్ ఈ మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్లో ఉండే నాండ్ గేట్స్ అనేవి డిసేబుల్ అవుతాయి. సో డిసేబుల్ అయినాయి కాబట్టి మనకు అవుట్పుట్ అనేది రిమైన్స్ సేమ్. ఎప్పుడు పాజిటివ్, నేను చెప్పా పాజిటివ్, మాస్టర్ అనేది పాజిటివ్ అండ్ స్లేవ్ అనేది నెగటివ్ కదా, అంటే మనకి ఇందులో ఈ గేట్స్ అనేవి డిసేబుల్ అయినాయి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది రిమైన్స్ సేమ్ ఉంటుంది, అంటే నో చేంజ్ ఉండవు కాబట్టి మనకి అవుట్పుట్ క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎన్ ప్లస్ 1 ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కేస్లో ఏముంటుంది, జే ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కే ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్లాక్ అనేది మనం అప్లై చేస్తున్నాం కాబట్టి క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు మనకి ఈ మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎంటర్ ఇంటూ ది రిసెట్ కండిషన్ అండ్ ప్రొడ్యూస్ ది అవుట్పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఈ రిసెట్ కండిషన్లో వెళ్తుంది. ఈ రిసెట్ కండిషన్స్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి రిసెట్ కండిషన్. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనకు అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది కదా, ప్రొడ్యూస్ అయినాక ఈ వచ్చిన అవుట్పుట్ అనేది ఫెడ్ టు ది స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. వచ్చిన అవుట్పుట్ అనేది మనం దేనికి అప్లై చేస్తున్నాం, స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్కి అప్లై చేస్తున్నాం. తర్వాత మనకి ఇప్పుడు క్లాక్ అనేది లో ఉంటుంది. క్లాక్ లో ఉండడం వల్ల మనకి ఈ ఎస్ అండ్ ఆర్ అనేది ఫోర్స్డ్ టు ది స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. అప్పుడు రీసెట్ అవుతుంది అవుట్పుట్ కూడా. ఎందుకంటే ఈ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది క్లాక్ అనేది లో ఉన్నప్పుడు మనకి ఆపరేట్ కాదు. దేర్ఫోర్ మనకి క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఒకటి స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది క్లాక్ లో ఉన్నప్పుడు ఆపరేట్ కాదు. ఇక్కడ మాస్టర్ అనేది హై ఉంటే ఆపరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటిది, j ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఈ మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎంటర్స్ ఇంటూ ది సెట్ కండిషన్ అండ్ ప్రొడ్యూస్ ది అవుట్పుట్. ఏం అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ మనకి క్యూఎన్ అవుట్పుట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఎందుకంటే ఈ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇన్యాక్టివ్ ఉంటుంది. ఎందుకంటే డ్యూరింగ్ ది హై క్లాక్ ఇక్కడ మనకి క్లాక్ అనేది హై ఉంటుంది కాబట్టి ఈ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనకి ఇన్యాక్టివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం క్లాక్ సిగ్నల్ అనేది లో ఇచ్చామో అప్పుడు ఈ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది బికమ్స్ యాక్టివ్ అండ్ సెట్ ది అవుట్పుట్. ఏం అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తే క్యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది క్లాక్ లో ఉన్నప్పుడు మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటిది, వెన్ j ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ క్లాక్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎంటర్స్ ఇన్ ది టాగల్ కండిషన్, అంటే అవుట్పుట్ వ్యారీస్ బిట్వీన్ 0 అండ్ 1. సో ఇప్పుడు మనకి ఈ మాస్టర్ అండ్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎంటర్స్ ఇన్ టు ది టాగల్ స్టేట్. అప్పుడు మనకి అవుట్పుట్ ఆఫ్ ది మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగల్స్ బిట్వీన్ 0 అండ్ 1. తర్వాత టిల్ ఎప్పటి వరకు ఒక కంప్లీషన్ ఆఫ్ పాజిటివ్ లెవెల్ ఆఫ్ ది క్లాక్ పల్స్ అది కంప్లీట్ అయ్యే వరకు మనకి ఇక్కడ దీని అవుట్పుట్ అనేది టాగుల్ అవుతుంది బిట్వీన్ 0 అండ్ 1.
తర్వాత యాజ్ సూన్ యాజ్ మనం నెగటివ్ క్లాక్ పల్స్ అనేది నెగటివ్ క్లాక్ సిగ్నల్ అనేది స్టార్ట్ అయ్యేంత వరకు ఇది టాగుల్ అవుతుంది. తర్వాత నెగటివ్ లెవెల్ ఆఫ్ ది క్లాక్ స్టార్ట్ అయినాక స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ప్రొడ్యూస్ ది అవుట్పుట్ ఆఫ్ ది మాస్టర్ అండ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏం అవుట్పుట్? Qn+1 ఈజ్ ఈక్వల్ టు 1, Qn+1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ ఏం చెప్పా, J = K = 1 క్లాక్ 1 ఇచ్చినాం. 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎంటర్స్ ఇంటూ ది టాగల్ స్టేట్కి వెళ్ళినాక అవుట్పుట్ అనేది మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది టాగుల్ ఉంటుంది బిట్వీన్ 0 and 1. టాగుల్ అంటే ఇట్స్ వ్యారింగ్ బిట్వీన్ 0 and 1 టిల్ మనకి కంప్లీషన్ ఆఫ్ పాజిటివ్ లెవెల్ ఆఫ్ ది క్లాక్. మళ్ళీ ఎప్పుడైతే మనకి నెగటివ్ లెవెల్ ఆఫ్ క్లాక్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మన స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మాస్టర్ యొక్క అవుట్పుట్ని తీసుకొని ప్రొడ్యూస్ ది అవుట్పుట్ Qn+1 ఈజ్ ఈక్వల్ టు 1, Qn+1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి ఈ 4 కేసెస్ని బేస్ చేసుకొని చూస్తే మనకి ఇందులో ఈ ఫోర్త్ కండిషన్ని చూస్తే మరి దీంట్లో కంటిన్యూస్ టాగ్లింగ్ అనేది ఉండదు. సో మనం ఈ మాస్టర్ స్లేవ్ JK ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసుకొని రేస్ అరౌండ్ కండిషన్ని అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ఏం అవాయిడ్ చేయొచ్చు, రేస్ అరౌండ్ కండిషన్ని అవాయిడ్ చేయడం కోసం ఈ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది డెవలప్ చేసిళ్ళు. అండ్ దిస్ ఈజ్ ది మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.